ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయవన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడి ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము పాస్కా పండుగలో ఛాయగా, యేసయ్య మరణానికి ఛాయగా చెప్పబడినటువంటి అనేక విషయాలను మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనము నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క 10వ తెగులు, దాని వెనక ఉన్నటువంటి ఐగుప్తు దేవతలు అనేటువంటి అంశంలో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము మనకి ఎలాగ అందులో సంబంధపడింది అనేటువంటి విషయాలను మనము ధ్యానించుకున్నాము. ప్రియులరా, ఈరోజు పాస్కా పండుగ యొక్క ప్రారంభము అనేటువంటి అంశం మీద, ఆ పాస్కా పండుగ యొక్క ప్రారంభంలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం వలన కలిగినటువంటి ఒక ఆశీర్వాదాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియమైన దేవుడు చెప్పేశాడు, ఇప్పుడు ఆ రోజు రాత్రి నేను మరణ దూతను నేను పంపిస్తాను, ఆ రోజు పాస్కా గొర్రె యొక్క రక్తపు గుర్తు లేని ప్రతి గృహములో మరణము జరుగుతుంది అని దేవుడిని యెహోవా వారికి సెలవిచ్చాడు. మీరు గుడారం నుండి మీరు వెలుపలక రాకూడదు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు గుడారానికి వెలుపల భయంకరమైనటువంటి తెగులు అక్కడ జరుగుతుంది, మరణము జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఏ యొక్క గుడారములో అయితే, ఏ యొక్క ఇంట్లో అయితే పాస్కా గొర్రె యొక్క రక్తపు గుర్తు అయితే ఉందో ఆ ఇంటిలో సమాధానం ఉంది. ఇప్పుడు అక్కడ అందరూ ఏడుస్తున్నారు, గుడారానికి వెలుపల అందరూ ఏడుస్తున్నారు, అయ్యో మా ఇంట్లో మరణం జరిగిందని. కానీ రక్షింపబడినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి ఇశ్రాయేలీయులు గుడారాల్లో ఏం చేస్తున్నారు, ఆ అర్ధరాత్రిలో ఏం చేస్తున్నారంటే పాస్కా పండుగను వారు ప్రియమైన దేవుని బిడ్డలారా కొనియాడుతున్నారు. పాస్కా పండుగను వారు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్కా పండుగను ఎలా ప్రారంభిస్తారు? 15 సంప్రదాయాలు వీరు చేసి పాస్కా పండుగలో వారు దేవుని యొక్క త్యాగాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారండి. వారు దేవుని యొక్క క్రియలను జ్ఞాపకం చేసుకుంటారు. ఇందులో ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి సంప్రదాయాన్ని మాత్రము మనము ధ్యానించుకుందాం ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్కా పండుగను వారు ఎలా ప్రారంభిస్తారు అని మనం గమనించినట్లయితే, వీరు తమ గుడారంలో 2 దీపాలు వెలిగిస్తారండి. 2 దీపాలు వెలిగిస్తారు. ఈ 2 దీపాలు వెలిగించి ఆ యొక్క దీపము యొక్క వెలుగుని కళ్ళద్దుకుంటారు, కళ్ళలో హత్తుకుని వారు ఏం చేస్తారంటే ఆ యొక్క ఇంటి యొక్క యజమాని ఈ పని చేయాలి. ఆ 2 దీపాలు వెలిగించేది ఎవరంటే ఇంటి యొక్క యజమాని అమ్మగారు, తల్లిగారు వెలిగించారు. యజమానుడు ఏం చేశాడు? గొర్రెను వధించాడు. ఇప్పుడు యజమాని ఏం చేయాలి? అన్ని పదార్థాలంతా సిద్ధంగా ఉన్నాయి. పాస్కా పండుగను ప్రారంభించడానికి ఈమె ఏం చేయాలంటే 2 దీపాలు వెలిగించి, నేను సంప్రదాయ ప్రకారము పాస్కా పండుగను ప్రారంభిస్తున్నాను అని చెప్పి తల్లి చెప్పాలి. అప్పుడే పాస్కా పండుగ ప్రారంభించబడుతుంది. రైట్. ఈ పాస్కా పండుగలో వెలిగించబడే 2 దీపాలు ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి? ఈ యొక్క దీపములు వెలిగించటం అనేటువంటి సంప్రదాయంలో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ఎలాగా చెప్పబడుతుంది ఛాయగా అనేటువంటి దాన్ని మనం ధ్యానించుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ 2 దీపాలు ఎవరికి సాదృశ్యంగా ఉంది? మొదటి దీపము ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది, 2వ దీపము అన్యులకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మొదటి దీపము మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటి? మొదటి దీపము ద్వారా వారు ఏ పాఠాన్ని లోకానికి, ఎలాంటి వర్తమానాన్ని వారు చెప్తున్నారు? దేవుడు ఎలాంటి వర్తమానాన్ని చెప్తున్నాడంటే, మా జీవితం ఐగుప్తులో చీకటితో నిండి ఉన్నది, కానీ దేవుడు ఈ పాస్కా పండుగ ద్వారా మా జీవితంలో వెలుగుని ఇచ్చాడు. చీకటిలో మా జీవితమును దేవుడు వెలుపలకు తీసుకొచ్చాడు, వెలుగుకు నడిపించాడు. ఇంతవరకు మేము ఫరో రాజుకి, అతని ఏలుబడికి, అతని విగ్రహాలకు మేము బానిసలుగా ఉన్నాము. మా జీవితం అంతా చీకటితో నిండి ఉంది. కానీ ఈ పాస్కా, ఈ పండుగ ద్వారా దేవుడు మాకు ఒక వెలుగును కలుగజేశాడు అనేటువంటి మొదటి పాఠాన్ని ఈ యొక్క దీపము మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా ఒకప్పట్లో చీకట్లో ఉన్నాయి. యేసుని ఎరగకుండా మనము మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నాం. అప్పుడు మన జీవితం అంతా చీకటి తప్ప వేరే ఇంకేం లేదు. కానీ దేవుడు తన యొక్క మా రక్షణ ద్వారా, తన యొక్క శిలువ మరణం ద్వారా నీకు నాకు వెలుగును కలుగజేశాడు. చీకటి యొక్క ఏలుబడి నుండి నన్ను వెలుపలకు తీసుకొచ్చాడు, మన జీవితాన్ని వెలిగించాడు యేసయ్య. 2వ దీపము ఎవరికి సాదృశ్యంగా ఉందండి? అన్యులకి, గుడారానికి వెలుపల ఉండే వారికి సాదృశ్యంగా ఉంది.
ఈ రెండో దీపం వెలిగించినప్పుడు వారు ఎలాంటి పాఠాన్ని వారు లోకానికి చెప్తున్నారు, నేర్పిస్తున్నారంటే, అన్యుడా, ఎలాగైతే దేవుడు మా గురించి అక్కరగల దేవుడుగా ఉన్నాడో, నీ గురించి కూడా, అన్యుడైన నీ గురించి కూడా మా దేవుడైన యెహోవా అక్కరగలిగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి గుడారానికి వెలుపల ఉన్నావు. గుడారానికి వెలుపల ఏముంది? గుడారానికి వెలుపల తెగులు ఉంది, గుడారానికి వెలుపల నాశనం ఉంది, గుడారానికి వెలుపల దుఃఖం ఉంది. కానీ మా గుడారానికి లోపల మా దేవుడు ఇచ్చినటువంటి వెలుగు ఉంది, మా దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు గుడారానికి వెలుపలంకా ఎన్నాళ్ళు ఉంటావు? గుడారానికి లోపలికి రా, గుడారానికి లోనికి రా. నీ జీవితం కూడా వెలిగించబడుతుంది, నీ జీవితంలో ఉండేటువంటి చీకటి కూడా తొలగించబడుతుంది అనేటువంటి పాఠమును వారి రెండో దీపము ద్వారా లోకానికి నేర్పిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ యూదులము, ఆత్మీయ ఇశ్రాయేలు మనం చెప్పుకుంటున్నాము. కానీ ప్రియమైన దేవుడు, నిజంగా చెప్పాలంటే, వాస్తవాన్ని చెప్పాలంటే మనం అన్యులమే కదండి. మనమేం ఇశ్రాయేలు మేము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాస్తవాన్ని చెప్పాలంటే మనం అన్యులమండి, అన్యజాతి ప్రజలు. కానీ మనం ఎలాగ ఆత్మీయ ఇశ్రాయేలుగా మారామంటే, మనము యేసయ్య ప్రేమను మనం గుర్తిరిగి, యేసయ్య సన్నిధి అనేటువంటి గుడారంలోకి మనం వచ్చినప్పుడు మన జీవితము కూడా చీకటి నుండి వెలుగుగా మారింది. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఎవరో ఈయన ఏంటో క్రైస్తవ మతాన్ని బోధిస్తున్నాడని చెప్పి, ఒకవేళ ఇదేంటిది చూద్దామని చెప్పి యూట్యూబ్లో ఏదో చూడాలి అని చెప్పి చూస్తున్నావేమో. నీ జీవితము సమస్యలతో చీకటిగా ఉందా? నీ జీవితం బాధలతో నిండి చీకటిగా ఉందా? యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య నీ జీవితాన్ని కూడా ఆయన వెలిగించే దేవుడు. యేసయ్య శిలువ మరణము ఈ లోకానికి ఏమిచ్చిందంటే, ఈ లోకానికి వెలుగునిచ్చిందండి. యేసయ్య తన శిలువ మరణము ద్వారా ఈ లోకాన్ని వెలిగించాడు. కాబట్టి యేసయ్య జీవితాన్ని వెలిగించేవాడు అనేటువంటి దానికి సాదృశ్యంగా ఈ యొక్క దీపాలు, రెండు దీపాలు ప్రియమైన దేవుని బిడ్డలారా సాదృశ్యంగా ఉన్నాయి. ఆయన క్రైస్తవులకు మాత్రం దేవుడు కాదు, ఆయన లోకానికి దేవుడు, లోక రక్షకుడు అనేటువంటి పాఠాన్ని మనము ఈ రెండు దీపాల ద్వారా నేర్చుకుంటున్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇంకా నువ్వు యేసయ్యని ఎరగకుండా, యేసయ్యకి నీ జీవితంని అప్పగించకుండా ఉన్నట్లయితే ఇది రక్షణ దినం. నీకు మళ్ళీ ఈ యొక్క వర్తమానం ద్వారా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య దగ్గరకు రా. నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి ఏలుబడిని ఖచ్చితంగా ఆయన తొలగించి నీ జీవితాన్ని వెలిగించే దేవుడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నువ్వు జీవితాన్ని వెలిగించే దేవుడు అని తండ్రి అయ్యా, మాతో మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డల చీకట్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని తండ్రి అయ్యా మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డల యొక్క జీవితంలో కనబడుతున్న ప్రతి ఒక్క చీకటి శక్తులను తండ్రి అయ్యా మీరు హతము చేసి తండ్రి మీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మీ శిలువ మరణము ద్వారా కలిగినటువంటి అన్ని దీవెనలు తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి తండ్రి కలుగునుగాక యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.